180 మంది మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సుమారు 350 అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడు. ఈ మైనర్ బాలికల్ని స్నాప్చాట్ ద్వారా లేదా ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా పరిచయం చేసుకొని వారితో ప్రేమ, పెళ్లి అని పులిహోర కలిపి వాళ్ళని పాపం అపశోభం తెలియదు కదా, మరి మైనర్ బాలికలు అంటే ఏం ఆలోచించగలరు, ఏముంటుంది అంత తెలివితేటలు. వాళ్ళందరినీ పూణే, ముంబై లాంటి మెట్రో సిటీస్కి తీసుకెళ్లి అక్కడ రూమ్స్ బుక్ చేసి వారిపై అత్యాచారానికి పాల్పడే సందర్భంలో ముందుగానే ఫిక్స్ చేసినటువంటి కెమెరాస్ ద్వారా ఈ తతంగాన్ని అంతా రికార్డ్ చేసుకునేవాడు. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియోలను ఆ బాలికలకు పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవాడు. మైనర్ బాలికల దగ్గర డబ్బులు ఏముంటాయిరా బాయ్, అసలు ఏం మైండ్ సెట్. పైగా వీడియో ఏమైనా పెద్ద తోపుగాడు అంటే వాడికి 19 సంవత్సరాలే, వాడు బచ్చాగాడే. కాకపోతే నెట్వర్క్ అంతా వీడు ఒక్కడే చేశాడంటే నేను నమ్మలేను. ఇప్పటికే వాడి ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీడి పేరేమో మహమ్మద్ అయాజ్ తన్వీర్ అంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు ముగ్గురు కాకుండా తీగలాగితే డొంక గదులుతుంది. ఇంకా చాలా పెద్ద పెద్ద నెట్వర్క్లు ఉంటాయి వెనక. ఒక 19 సంవత్సరాల కుర్రాడు ఎంత ప్లానెడ్ గా హిందూ అమ్మాయిల్ని అలాగే మరికొంతమంది ముస్లిమ్స్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఫటాయించాడు అంటే ఆడొక్కడి మైండ్ కాదు ఇది, వాడొక్కడి ప్లానింగ్ కాదు, వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. పైగా వీడు ఈ మైనర్ బాలికల్ని అనుభవించిన తర్వాత వీళ్ళ మొబైల్ నెంబర్లు, వీళ్ళకి సంబంధించినటువంటి అశ్లీల వీడియోలు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు కూడా ఆ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా, లేదంటే ఇదిగో నీ వీడియో సోషల్ మీడియాలో పెడతా అని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు కూడా ఆ మైనర్ బాలికల మీద అత్యాచారానికి పాల్పడేవారు. ఇలాంటి పరిస్థితి మహారాష్ట్రలో నెలకొంది. ఈ కేసు అసలు ఎలా బయటకు వచ్చిందంటే, వీడు ఇలా అశ్లీల వీడియోలు తీసి అమ్మాయిల మీద అత్యాచారానికి పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నాడు కదా, సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించినా సాటిస్ఫాక్షన్ లేదు, అమ్మాయిల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినా సాటిస్ఫాక్షన్ లేదు. 19 సంవత్సరాల కుర్రాడు ఇంత క్రూయల్గా ఉన్నాడంటే ఏం చేస్తున్నారు అసలు మీరు? ఈ సాటిస్ఫాక్షన్ లేక డోసు సరిపోక ఏం చేశాడంటే ఈ అశ్లీల వీడియోలను కొన్నింటిని వాడు ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. చూడండి ఎంత దరిద్రమైనటువంటి పను. ఆ అమ్మాయిలు వీడిని ఎంత నమ్మి వచ్చి ఉంటారు. వచ్చిన ప్రతి అమ్మాయి నేను ఒక్కదాన్నే వీడికి అనుకొని ఉంటుంది. పాపం చిన్నపిల్లలు, ఏజ్ తక్కువ, మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ, చదువుకుంటున్నటువంటి ఏజు, అట్రాక్ట్ అయ్యేటువంటి ఏజు. వీడేదో స్టైల్గా ఉండేటువంటి బండి ఒకటి వేసుకొని హెయిర్ స్టైల్ ఒకటి డిఫరెంట్గా పెట్టుకొని కొంచెం చూడడానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, అమ్మాయిలు కూడా త్వరగా అట్రాక్ట్ అయ్యి ఉంటారు. ఈ వీడియోలన్నీ ఇన్స్టాలో పెట్టడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. వాళ్ళు వీళ్ళు గందరగోళం చేస్తే ఆ ఏరియాలోని ఎంపీ దృష్టికి ఈ విషయం వెళ్ళింది. ఆయన పేరు అనిల్ బోందే, బీజేపీ ఎంపీ. మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో జరిగింది. పరట్వాడ అంట ఆ ఏరియా పేరు. కొన్ని పేర్లు మనకు పలకడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అటువైపు నార్త్ ఇండియా వాళ్ళే. అయితే ఈ బీజేపీ ఎంపీ ఏం చేశాడంటే గట్టిగా పట్టుకున్నాడు. అసలు ఏంటి వీడి వ్యవహారం ఏంటి, ఏం చేస్తున్నాడు ఏంటని గట్టిగా పట్టుకొని వీడి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేశారు. లోపలేసి అంతటితో ఆగారంటే లేదు, వాడి కొంప కూల్చేశారు. బుల్డోజర్లతో వాడి కొంప మీద దాడి చేశారు, కూల్చేశారు. ఎవరికైనా సరే ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి కూడా గట్స్ ఉండాలి. ఎంత డేరున్నటువంటి ప్రభుత్వం అండి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎంత డేరున్న సీఎం అండి. ఎంతమంది చేయగలుగుతారు ఇలా? ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరగదు, అది తెలంగాణలో కూడా జరగదు. అంటే వ్యక్తిగత బాధ్యత అనేది ప్రతివాడికి ఉండాలి. నిజంగా వాడు ఏజ్లో ఉన్నాడు, ఒక 19 to 25 years అంటే యంగ్ ఏజ్, సరే ఏదో వాడు బొంద ఏడుస్తాడు అని అనుకుంటే అమ్మాయిలతో సాదాగా ఫోన్లో మాట్లాడడము, లేదా అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేయడము, లేదు అంతకంటే బాగా అమ్మాయి నచ్చితే మంచి ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటివి చేయాలరా బాబు. యూత్ అంటే, కుర్రాళ్ళు అంటే అమ్మాయిలకి ఆపదొచ్చినప్పుడు అన్నలా ఉండాలి, అవసరం తీర్చేటప్పుడు నాన్నలా ఉండాలి. పెళ్లి చేసుకునే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటావు, తప్పు కాదు. కానీ అప్పటి వరకు నువ్వు అమ్మాయిలకి ఎలా అండగా నిలబడగలుగుతున్నావు అనేది ప్రశ్న. ఇవన్నీ లేకుండా వీళ్ళందరినీ కేవలం వీళ్ళు డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశాడా, వ్యసనాల కోసం బ్లాక్మెయిల్ చేశాడో తెలియదు కానీ 180 మంది అమ్మాయిలు అంటే ఇంకా వేరే పని ఏం లేదు, ఇక అదే పని. నిత్యం లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో అమ్మాయిలు ఎవరు యాక్టివ్గా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ యాప్స్ ఎక్కువ వాడుతున్నారు, రీల్స్ ఎవరు చేస్తున్నారు, అమాయకంగా ఎవరున్నారు. మైనర్ గర్ల్సే కదా అమాయకంగా ఉండేది. ఇప్పుడు మేజర్ గర్ల్స్ అయితే వీడి వల్ల పడరు కదా, అస్సలు పడరు, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మేజర్ గర్ల్స్ ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే డబ్బు ఉన్నవాడు, సెటిల్ అయినవాడు, లైఫ్లో వీడు బాగున్నాడు, వీడితో లవ్ నడిపి తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్లో సెటిల్ అవుతాను అనేటువంటి ఆలోచనలు ఉంటాయి మేజర్ గర్ల్స్కి. మైనర్ గర్ల్స్ కదా చిన్నపిల్లలు, వీడిని చూసి అట్రాక్ట్ అయిపోయి ఇలా బొట్టలో పడ్డారు. ఏదేమైనా ప్రభుత్వం అయితే వీడి ఇంటిని కూల్చేసింది. ఇలాంటి డేర్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు హ్యాట్సప్ చెప్పాలి. ఇలాంటి పని మరి ఎవడైనా చేయాలంటే ఉచ్చ కారిపోవాలి కొడుకులకి. ఏమో తమాషాలుగా ఉందా ప్రతి ఒక్కడికి. అమ్మాయిల్ని ఆగం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతారు?
ఇలాంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి ప్రతి ఒక్కడు కూడా. నాకు ఏజ్ వచ్చేసింది, మీసాలు వచ్చేసింది, మంచి బండి వేసుకొని తిరిగేస్తారు రోడ్డు మీద అంటే ప్రభుత్వం ఉంటుంది చర్యలు తీసుకోవడానికి. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే ఈ దేశంలో కొంతవరకు ఇలాంటి విషయాలను కంట్రోల్ చేయగలుగుతాం. మరి 180 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలకు పాల్పడి 350 అశ్లీల వీడియోలు తీశాడు అంటే వీడు సామాన్యుడు కాదు. వీడి వెనక ఎవరో ఉండుంటారు. ఈ నెట్వర్క్ అంతా నడిపింది ఎవడో అనేది పోలీసులు కూపీలాగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.